హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంతో హెల్తీగా ఉంటుంది. కరివేపాకు సర్వరోగ నివారణ. ఇది కరివేపాకును కూరల్లో కొందరు తీసి పడేస్తుంటారు, కానీ తింటే చాలా మంచిది. కరివేపాకు ఎంతో ఆరోగ్యం. ఇది జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు కూడా నల్లబడుతుంది, కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి ఇది తింటే. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో పొడి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి కొంచెం వేసుకొని తింటే అన్నం అంతా ఇందులోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పొడి. మనం 1 month వరకు నిలవ పెట్టుకోవచ్చు, అంత బాగుంటుంది ఇది. ఇది బాలింతలకు కూడా 1 నెల చేసి పెడతారు. చూడండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్: 25 ఎండుమిర్చి, 3 స్పూన్లు మినపప్పు, 3 స్పూన్లు శనగపప్పు, జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు 1.5 స్పూను, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 వెల్లుల్లి తీసుకున్నాను నేను. ఈ వెల్లుల్లి వల్ల కూడా చాలా ఆరోగ్యము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పును వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ మినపప్పు శనగపప్పు చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు పొడిలో. దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మెంతులను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ మెంతులు కూడా మంచి ఆరోగ్యము, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది బాగా. అన్నీ కలిపితే ఇది కరివేపాకు పొడి సర్వరోగ నివారణ అని అనొచ్చు. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని కూడా గలగల అనేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పొడిలో మెదుగుతుంది ఇది, లేకపోతే మెదగదు. ఇప్పుడు చింతపండును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి వేగిపోయినాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కడిగి పెట్టి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది కరివేపాకు. నిదానంగా వేయించుకోవాలి. వేయించుతుంటే భలే వాసన వస్తుంది కరివేపాకు. చూడండి ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మనం చేత్తో నలిపితే పొడి పొడి అయిపోతుంది. అప్పుడు మిక్సీ జార్లో ఈజీగా ఉంటుంది మనం పొడి కొట్టుకోవడానికి. చూడండి ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని రాళ్ళుప్పు కూడా కొంచెం వేసుకొని, రాళ్ళుప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఫైనల్గా తెల్లగడ్డ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పొడి చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఎప్పుడన్నా కూరలు లేకపోతే వేసుకొని చకచకా తినేయచ్చు. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.